మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నట్లుగా తెలిసింది. సోనియా గాంధీతో భేటీ అనంతరం పలువురు కాంగ్రెస్ పెద్దలను కూడా కలవనున్నారు. బీఆర్ఎస్ నుంచి భారీగా చేరుకలొస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. కాసేపట్లో సిడబ్ల్యూసీ మీటింగ్ లో రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, సోనియా గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ అయినట్టుగా తెలుస్తోంది. ఈ సిఈసికి సంబంధించి అంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఈ సీట్లకు సంబంధించి కావచ్చు, ప్రచారానికి సంబంధించి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా అక్కడ చర్చ నడిచినట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ వస్తోంది. అండ్ ఇప్పుడు వరికాసిపేటలో సిడబ్ల్యూసీ మీటింగ్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. దానికి కూడా అటెండ్ అవుతున్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ వస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, ప్రధానంగా నిన్న ముంబైలో రాహుల్ గాంధీ న్యాయయాత్ర సభకు హాజరైన రేవంత్ రెడ్డి అటు నుంచి ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో ఆయన సమావేశం ఉంది. అట్లాగే మెయిన్ గా మరి కొద్దిసేపట్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి సంబంధించిన కీలక సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో రాష్ట్రాలకు సంబంధించిన ఈ లోక్సభ షెడ్యూల్ ఆల్రెడీ విడుదల అయినందున అభ్యర్థుల జాబితా ఖరారు చేసేందుకు సిడబ్ల్యూసీ మీట్ అవుతుంది. దీనికి ముందు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిందో ఎలక్షన్ కమిటీ, ఆ ఎలక్షన్ కమిటీలో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన స్క్రీనింగ్ చేసిన అభ్యర్థుల పేర్లను తుది వడపోత తర్వాత ఫైనల్ గా అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే మొదటి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ మరొక జాబితాను విడుదల చేసేందుకు కసరత్తులు చేసింది. దాంట్లో తెలంగాణకు సంబంధించిన అభ్యర్థుల పేర్లపైన సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం తీసుకొని ఆయన సంబంధించి ఏదైతే ఫీడ్బ్యాక్ ఇస్తారో అవన్నీ కూడా ఆ జాబితాలో పొందుపరిచి సిడబ్ల్యూసీ సమావేశంలో దాన్ని చర్చించిన తర్వాత ఫైనల్ గా రేపు ఎల్లుండి అంటే 19వ తారీఖు రేపు రెండవ జాబితా వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. దాంట్లో తెలంగాణకు సంబంధించి అభ్యర్థుల పేర్లు కూడా ఉంటాయని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న రంజిత్ రెడ్డి చేరిక కావచ్చు, దానం నాగేందర్ చేరిక కావచ్చు, ఇంతకుముందు పట్నం మహేందర్ రెడ్డి ఆయన సతీమణి సుంతా మహేందర్ రెడ్డి జాయిన్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా లోక్సభ సీట్లు ఖరారు చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. చూడండి, రేపు వచ్చే జాబితాలో తెలంగాణకు సంబంధించిన ఎవరికి సీట్లు వస్తాయి, ఎవరి పేర్లు ఫైనలైజ్ అవుతాయో కూడా చూడాలి. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి అభిప్రాయం తీసుకొని దాంట్లో ఆ జాబితాలో పేర్లను ఖరారు చేసే అవకాశం ఉంటుంది. యామిని. రైట్ వాసు, థ్యాంక్ యూ.